కొండల మీదకి వెళ్ళేవాడిని ప్రార్థన చేయడానికి. ఎందుకంటే యేసుప్రభు ఒలివ కొండ మీదకి వెళ్ళేవాడు, అలాగా మోషే గారేమో సీనాయి కొండ మీదకి వెళ్ళేవారు. అంటే కొండ మీదకి వెళ్తే కానీ దేవుళ్ళు కనబడరేమో, దేవుడు కనబడతాడేమో అని అలా నమ్మి నాకు నేనుగానే అపార్థం చేసుకొని కొండ మీదకి వెళ్ళేవాడిని అండి. కొండ మీద ఎప్పుడు రాత్రప్పుడు వెళ్ళేవాడిని. పగలు చేస్తే ప్రార్థన అనిపించుకోదండి. దీర్ఘ ఉపవాస ప్రార్థన, అంటే స్నానం చేసేసి రాత్రి అన్నం తినడం మానేసి కొండెక్కేవాడినండి ప్రార్థన చేయడానికి. అప్పుడప్పుడు ప్రార్థన చేసి కళ్ళు చూసేవాడినండి. ఒకళ్ళు దేవుడు కానీ వచ్చాడేమో, నిలబడ్డాడేమో. ఇంకేటండి, ఎవరు ఉండేవారు కాదండి. అప్పుడు మనసు కఠోరం అయిపోయిందండి, కఠినం అయిపోయింది నా మనసు అంతా. ఏటి దేవుడు కనబడ్డాడు, ఏటి అందరూ అంటారు దేవుడు నాకు కనబడ్డాడు, దేవుడు నాతో మాట్లాడాడు, మరి వీళ్ళందరితో మాట్లాడిన దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదని బాధపడేవాడిని అండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం, మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇక్కడ వినడు, కనబడనే ఉంది, ఒక దగ్గర ఆయన మాటలు వినబడగానే ఉంది. ఈటిలు అందరూ కనబడుతున్నాడని చెప్తున్నారు, వినబడుతున్నాయని చెప్తున్నారు. ఇదంతా పెద్ద గారడి.